హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. ఈరోజు టాపిక్ ఏంటంటే ఐవి ఎనర్జీ. ఐవి ఎనర్జీ అంటే ఇండికేటర్ వైబ్రేషన్ ఎనర్జీ. ఇండికేటర్ వైబ్రేషన్ ఎనర్జీ, దీన్నే ఐవి ఎనర్జీ అంటారు. మొదటగా అసలు ఈ ఐవి ఎనర్జీ అనేది ఎందుకు అనేది డిస్కషన్ చేసుకొని ఇదంటే ఏంటి, ఎలా తెలుసుకుంటాము అనేది మనం చూద్దామండి. మనకి చాలా కాలం క్రితం, అంటే ఇంత న్యూమరాలజీ ఇంత అప్డేట్ అవ్వన కాలంలో మనందరికీ కూడా ఒక ఉత్సాహం ఉండేది మనుషులకి. ఏమని, ఈరోజు నేను ఒక పని చేస్తున్నాను, ఇది అవుతుందా లేదా, నేను ఒక ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నాను, ఆ ఉద్యోగం నాకు వస్తుందా లేదా, లేదు ఈరోజు మా వైఫ్కి సిజేరియన్ ఆపరేషన్ చేస్తున్నాను, పుట్టేది ఆడ మగ. ఇలా చాలా క్వశ్చన్లకి సమాధానం గనక లేకపోతే వాళ్ళు బాగా భయభ్రాంతులకి గురవుతూ ఉండే కాలం అది. ఆ కాలంలో ఒక గుండెకాయ లాంటి, ఒక హార్ట్ లాంటి విషయమే ఈ ఐవి ఎనర్జీ. అంటే అప్పుడు ఈ ఐవి ఎనర్జీ ద్వారా, దీని ద్వారా ఆ యొక్క ప్రశ్నలకి సమాధానాలని చెప్పేవారు. అప్పట్లో ఇది 99.9% కరెక్ట్ అయ్యేది. కాబట్టి ప్రశాంతంగా వారి పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఉదాహరణకి ఈరోజు నేను వెళ్తున్నాను, నాకు ఉద్యోగం వచ్చిందా రాదా అని అడిగారు అనుకోండి, ఉద్యోగం రాదు అన్నప్పుడు రాదు, పని ఆపేసుకునేవాళ్ళు, ఇంకొక రోజు పెట్టుకునేవాళ్ళు. ఈ విధంగా అప్పట్లో చాలా లబ్ధి పొందారు ఈ ఐవి ఎనర్జీ అనే టాపిక్ ద్వారా, అంటే ఇండికేటర్ వైబ్రేషన్ ఎనర్జీ ద్వారా. ఎందుకంటే ఇది ఒక డివైన్ లెవెల్, ఇది సైంటిఫిక్ లెవెల్ కాదు, ఇది ఒక డివైన్ లెవెల్. అంటే ఆ రోజుల్లో, ఆ కాలంలో ఏమయ్యేదంటే ధర్మం 4 పాదాల మీద నడిచేది. ఒకరి స్వార్థంతో పనిచేసేవాళ్ళు కాదు, ఒకరి పతనాన్ని ఇంకొకరిలో కోరుకునేవాళ్ళు కాదు. దయా జాలి దాతృత్వం ఇవన్నీ కూడా ఉండేవి, ప్రేమాభిమానాలు ఉండేవి. అంటే ఏంటి, అవన్నీ ఉంటే ఏమవుద్ది, మంచి పాజిటివ్ పెంపొందిద్ది. అదే కదా దైవం అంటే. అలా పాజిటివ్తో ఉంటారు కాబట్టి అప్పట్లో ఇది దాదాపు 99.9% పనిచేసేది. మరి ఇప్పట్లో పనిచేసిద్దంటే ఇప్పుడే కాదు, ఒక 60-70 ఏళ్ల క్రితమే దీన్ని ఆపేశారు పని చేయక. ఎందుకంటే మనలో స్వార్థం పెరిగింది, ఒకడు నాశనం కావాలని కోరుకునే దుర్బుద్ధి పెరిగింది. ధర్మం 4 పాదాల మీద కాదు, ఒక్క పాదం మీద కూడా నడవట్లేదు. ఇది కలియుగం కాబట్టి డివైన్కి ఇది చాలా దూరంగా ఉంది. కాబట్టి ఇది పనిచేయటం అనేది ఎప్పుడో ఆగిపోయింది. అయితే ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఇప్పుడు ఈ ఐవి ఎనర్జీ ద్వారా 70% రిజల్ట్ అయితే ఇప్పటికీ ఉంది. అయితే మరి ఇప్పుడు అప్డేట్ అయిన వెర్షన్ ద్వారా న్యూమరాలజీ ప్రకారం 14 డైమెన్షన్లో నేమ్ కరెక్షన్ ద్వారా మనకి 100% ఉంది కదా, మరి 70% ఎందుకు అంటే, కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళు ఉంటారు, కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ తెలిసినప్పటికీ కూడా పర్టికులర్ టైం తెలియని వాళ్ళు ఉంటారు. అయితే అలాంటి వాళ్ళందరికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మన దగ్గర ఉన్నాయి. ఉన్నప్పటికీ వాళ్ళకి ఎప్పుడూ అది గిల్టీగా ఉంటుంది, ఇది అవునో కాదో, ఇది ఎలా ఉందని గిల్టీగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇది ఒక ఆశాదీపం అని చెప్పొచ్చు ఐవి ఎనర్జీ అనేది. ఒకవేళ అన్నీ ఉన్నాయి, డేట్ ఆఫ్ బర్త్ ఉంది, టైమ్ ఆఫ్ బర్త్ ఉంది, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంది, చక్కగా 14 డైమెన్షన్స్లో నేమ్ చేయించుకున్నారు, కానీ దాన్ని ఫాలో అవ్వరు, దాన్ని వారిపై యూటిలైజ్ చేసుకోరు. దానికి ఎన్నో కారణాలు చెప్తారు. నాకు మానసికంగా బాగలేదండి, లేదా అప్పులు ఎక్కువై ప్రెజర్ ఎక్కువైందండి, మనసు కుదురుగా లేదండి, నేను రాయలేకపోతున్నానండి అని చాలా కారణాలు ఉంటాయి. అలాంటి వారికి కూడా ఇది హెల్ప్ అవుతుంది బాగా. అంటే మీరు 14 డైమెన్షన్లో చేయించుకున్నంత మాత్రాన ఏమవుతుంది, అది ఒక వేరే కదా, మీరు అప్లై చేసుకుంటే కదా. మీరు చేసుకునేట్టు ప్రశాంతత మీకు లేనప్పుడు ఉపయోగం ఏముంది? అలాంటప్పుడు ఏదైనా, మరి నేను బాగా అప్లై చేసుకోవట్లేదు కాబట్టి 14 డైమెన్షన్స్ది నాకు ఏదైనా జరగదా, ఇబ్బంది అయిద్ది అనుకునే వాళ్ళు 14 డైమెన్షన్ చేయించుకొని దాంతోపాటు దీన్ని కూడా ఫాలో అవడం వల్ల మీకు ఆ యొక్క ధైర్యం అనేది మీ మనసుకి లభిస్తుంది. అందుకు మాత్రమే కొందరు
డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు, ఈ విధంగా నేమ్ని వాళ్ళు కరెక్ట్గా రాస్తూ అప్లై చేసుకొని వాళ్ళు దాదాపుగా 6 నెలలుగా అడుగుతున్న కారణంగా గతంలో మన ఛానల్స్లో చెప్పినప్పటికి కూడా ఇంకా మరింత ఇన్ఫర్మేషన్తో చెప్పడానికి ఈ యొక్క టాపిక్ని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు మరి ఈ ఐవి ఎనర్జీని ఎలా చూడాలి? ఈ ఐవి ఎనర్జీని మనము 12 రాసుల్లో 12 భావాలకి ఐవి ఎనర్జీని చూస్తాం. లగ్నానికి చూస్తాం, దాన్ని IV1 అంటాం. ద్వితీయానికి చూస్తాం, 2వ భావం ధనభావానికి, దాన్ని IV2 అంటాం. 7వ భావానికి చూస్తాం, సప్తమ భావానికి, దాన్ని IV7 అంటాం. ఇట్లా 12 భావాలకి ఐవి ఎనర్జీని చూడొచ్చు. అయితే ఇక్కడ ఈ యొక్క న్యూమరాలజిస్ట్కి, ఇది చేసే న్యూమరాలజిస్ట్కి పూర్తి అవగాహన ఉండాలి. దేనిపైన? ఆస్ట్రాలజీ, కేపీ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, ఈ మూడింటిపైన పూర్తి అవగాహన ఉంటూ అన్ని చాప్టర్ల పైన కూడా ఉండాలి. అంటే లోషు గిడ్డు, స్టాండర్డ్ టేబుల్, ఇలాంటి అన్ని చాప్టర్ల పైన ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది కరెక్ట్గా చేయగలుగుతారు, చెప్పగలుగుతారు అన్నమాట. ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చారు, మీకు 20 సంవత్సరాల వయసు. అయితే మీరు, నేను ఒక మ్యాచ్ అనుకున్నానండి, నాకు ఆ అమ్మాయితో వివాహం అవుతుందా లేదా? లేదండి, నేను ఒక లవ్ ఎఫ్ఐఆర్లో ఉన్నాను, మరి నాకు లవ్లో ఉన్నాను, నేను లవ్ చేసే అమ్మాయి నాకు అంటే లైఫ్ పార్ట్నర్ అవుతుందా లేదా? అంటే నా లవ్ సక్సెస్ అవుతుందా లేదా? లేదు, ఒక పెళ్ళైన వ్యక్తి డైవర్స్ తీసుకొని నేను సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను, మరలా ఈసారి నాకు సరైన లైఫ్ పార్ట్నర్ లభిస్తుందా కాదా? అంటే ఇప్పుడు నేను చూసిన వ్యక్తి నాకు సరైన లైఫ్, ఎందుకు ఒకసారి డిస్టర్బ్ అయ్యి ఉండి మళ్ళీ డిస్టర్బ్ అయ్యి తట్టుకోలేరు కదా. ఇలాంటి వాళ్ళందరూ దేని గురించి అడుగుతున్నారు? వివాహం గురించి. అప్పుడు మనకేం తెలియాలి? వివాహం గురించి ఉన్న భావం ఏంటి? 12 భావాలలో సప్తమ భావం వివాహం గురించి, 7వ భావం. అప్పుడు వారికి ఏం చేయాలి? వారి యొక్క రాశి చక్రాన్ని ఫుల్ ఫెడ్జ్డ్గా తీసుకోవాలి. అంటే బీటీఆర్ చేసి తీసుకోవాలండి. చూసుకోండి, ఏ టైం ఇస్తే ఆ టైం కాదు, బీటీఆర్ బర్త్ టైము రెక్టిఫికేషన్ చేసి తీసుకోవాలి. అందుకే చెప్పాను, ప్రావీణ్యత కలిగిన న్యూమరాలజిస్ట్ మాత్రమే చేయాలి, అల్లటప్పగా చేస్తే కుదరదు. సో బీటీఆర్ చేసుకొని అప్పుడేం చేయాలి? మనం IV7 కనుక్కోవాలి, అంటే సప్తమం కనుక్కోవాలి. కనుక్కున్నప్పుడు అది ఏ రాశిలో పడింది, ఏ డిగ్రీ, ఏ నిమిషం, ఏ సెకండ్లో పడింది, ఏ నక్షత్రం, ఏ సబ్బు, ఏ సబ్బులో పడింది తెలుసుకొని అవి వీరికి ఎలాంటి గ్రహాలు, అంటే శుభాల అశుభాల? శుభాలైతే వారికి ఫేవర్గా ఉంటుంది, అశుభాలైతే ఫేవర్గా ఉండదు. అప్పుడు మనం వారికి కరెక్ట్ యొక్క సజెషన్ని ఇవ్వగలుగుతాం అన్నమాట.